బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ నేతృత్వంలోని బృందం కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఇక కేటీఆర్ నాయకత్వంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కూడా ఈ పర్యటనకు తరలి వస్తున్నారు. మేడిగడ్డకు వస్తున్న వరద నీటిని వాడుకోకుండా వదిలేస్తున్న రేవంత్ సర్కార్ ను నిలదీయనున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద వృధాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించనుంది. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రను బయటపెట్టనున్నారు కేటీఆర్. ఓ పక్క రాష్ట్రంలో వాన చినుకు జాడలేదు, మరోపక్క ప్రభుత్వానికి ఉన్న నీటిపై సోయి లేదు. ఎల్నినోపై ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంటే రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వంపై కక్షతో సాగును సంక్షోభంలోకి నెడుతున్నది కాంగ్రెస్ సర్కార్. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లలను సాకుగా చూపుతూ వరద నీటిని సముద్రం పాలు చేస్తోంది. మేడిగడ్డకు 63,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఆ నీటిని ఎత్తిపోసి చెరువులను నింపాల్సిన ప్రభుత్వం వస్తున్న వరదను వచ్చినట్టు కిందకు వదిలేస్తున్నది. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన దశలో వరద నీటిని సముద్రపాలు చేస్తున్నది. రైతును నిర్దాక్షిణీయంగా రోడ్డున పడేస్తున్నది. కాళేశ్వరం నుంచి జలాలు వృధాగా దిగువకు పోతున్న కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది. ప్రాజెక్టుపై ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ఎక్కడ పేరొస్తుందోననే సాకుతో ప్రాజెక్టును ఇంకా పడావుగానే ఉంచుతున్నది. అదిగాక బారాజుల్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతారంటూ దుష్ప్రచారం చేస్తున్నది. మరోవైపు అసెంబ్లీ వేదికగా అన్నారం, సుందిల్లా బరాజ్లకు ఎలాంటి ఢోకా లేదంటూ చెప్పుకొస్తున్నది. దీన్ని బట్టి కేవలం రాజకీయాల కోసమే నీటిని పంపింగ్ చేయడం లేదని తేట తెల్లమవుతున్నది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక కేటీఆర్ కన్నెపల్లి పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో బయలుదేరారు. ప్రధానంగా రాష్ట్రంలో కరువుతో తాన వెళ్తున్న నేపథ్యంలో ఇవాళ ఎగున కురుస్తున్న వర్షానికి గోదావరి, అటు ప్రాణహిత రెండు ప్రాజెక్టుల నుంచి జల ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి నదిలో కన్నెపల్లి దాదాపు మేడిగడ్డ దగ్గర 50,000 క్యూసెక్ల వరద ఇవాళ వృధాగా పోతుంది. దాన్ని ఒడిసిపట్టి తెలంగాణలో ప్రాజెక్టులైన ఎక్కడైతే మిడ్మానేర్ తో పాటు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న ప్రాజెక్టులను చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ప్రధానంగా వాళ్ళ డిమాండ్ గా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ప్రధానంగా ఇవాళ ప్రభావం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలల ముందు నుంచే సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఉలుకు పలుకు లేకపోవడంతో వాళ్ళ నీళ్ళని వృధా పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోపక్క ఇవాళ కరువుతో నిలబడబోతున్నాయి, నిద్రలు వారిన నీళ్ళలు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఇవాళ హైదరాబాద్ లో సాగునీరుకు కటకట్టనే ఉంది. ఇవాళ ఈ రూరల్ ప్రాంతాల్లో, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ సాగునీరు అందక వ్యవసాయ పొలాలన్నీ కూడా ఎండిపోయిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాళేశ్వరాన్ని ఆనాడు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి నీరందించి 1 కోటి ఎకరాల మాగాణం చేసి తెలంగాణ రైతులకు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు కేసీఆర్. కానీ దాన్ని పక్కన పెట్టి ఇవాళ పూర్తిగా పడావు పెట్టి చిన్న రిపేర్ల పేరు మీద ఇవాళ దాన్ని ఈ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎడారిగా మారిందో ఇవాళ మళ్ళీ అదే తరహా ఎడారిగా మారే దుస్థితి ఏర్పడింది ప్రభుత్వంలో. ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రిపేర్ చేయడం పక్కన పెట్టి అక్కడ పోతున్న వరద జలాలను సైతం ఇవాళ లిఫ్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి సాగునీరు కాదు, ఇదే ప్రభావం ఇదే కంటిన్యూ అయితే హైదరాబాద్ నగరానితో పాటు వివిధ జిల్లాలకు కూడా తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది.
వాళ్ళ వచ్చిన చుక్కను వచ్చినట్టు వచ్చి పడితే భవిష్యత్తులో ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఈ సంవత్సరానికి కాలం వెళ్ళదీయచ్చు, కానీ కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందనే నినాదం ఏదైతే ఉందో ఇవాళ మళ్ళీ అది కొనసాగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. ఇప్పటికైనా తన మొండి పట్టును వీడి కాళేశ్వరం జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులను నింపి ఇటు రైతాంగానికి అటు తెలంగాణ ప్రజానికానికి తాగునీరు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే మరోపక్క ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ బయలుదేరుతుందని చెప్పి తెలిసినప్పటి నుంచి వరంగల్ జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమ అరెస్టు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు సందర్శనకు వర్కింగ్ కేటీఆర్ మద్దతుగా బయలుదేరుతానంటే పెద్ద ఎత్తున అక్రమ అరెస్టులు చేసి ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్రమ అరెస్టులను విరమించుకొని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తాం, ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఖచ్చితంగా ఇవాళ కన్యపల్లి సందర్శిస్తున్న పంపులు ఆన్ చేయకపోతే భవిష్యత్తులో మరింత కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ బరాల దగ్గర వృధాగా పోతున్న నీటిని వెంటనే లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజానికానికి ఇవ్వాలి, లేదంటే ఏపీ దీన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ప్రాజెక్టులు అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఎడారి చేసే ఈ కుటిల బుద్ధిని మానుకొని ఏపీకి అక్రమంగా పోతున్న జలదోపిని అడ్డుకోవడంలో విఫలమైంది. ఇవాళ వరద జలాలను కూడా ఓడ్చిపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయనున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నేతృత్వ బృందం కన్నెపల్లి పంపోదులను సందర్శించి అక్కడే మాట్లాడుతుంది కదా. రైట్, థ్యాంక్ యూ లివిల్.